వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో సి ప్రోగ్రామ్ ఫర్ సర్చింగ్ గివెన్ ఎలిమెంట్ ఇన్ ఎన్ అరే. సో మన దగ్గర ఒక ఎరే ఉన్నప్పుడు ఆ ఎరేలో ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి అది మన ఎరేలో ఉందా లేదా అని సెర్చ్ చేయాలంటే దానికి ఎలా సి ప్రోగ్రామింగ్ రాయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. మీకంటే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది. సో మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము ఎరేని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలా రీడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? సో మన దగ్గర ఏదైనా ఒక ఎరే ఉందనుకోండి, 25, 90, 9, 14, 32 ఇలా ఒకటి ఉందనుకోండి. నేను ఏదో ఒక 14 ఎలిమెంట్ ఇచ్చి ఈ ఎరేలో ఉందా లేదా అని చెక్ చేయమంటే, లేకపోతే 91 ఇచ్చి ఎరేలో ఉందా లేదా చెక్ చేయమంటే అది సర్చింగ్ అనమాట. మన ఇచ్చిన ఎలిమెంట్ ఎరేలో ఉందా లేదా చెక్ చేయడం. దానికోసం నేను ఏం చేశాను, ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాసాము. తర్వాత మెయిన్ సేమ్ నేను ఈ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవాల్సిన వేరియబుల్స్ అన్నిటిని డిక్లేర్ చేసుకుంటున్నాను. ఎరే కావాలి కాబట్టి ఏ ఆఫ్ 100, నెక్స్ట్ ఎన్ సైజ్ ఆఫ్ ఎరే, ఫర్ లూప్లో యూజ్ చేసుకోవడానికి సమ్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ని అయితే నేను సెర్చ్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ రీచ్ చేయడానికి ఎలిమెంట్. సో ఫస్ట్ ఏం చేశాను, ప్రింట్ఎఫ్ ఎంటర్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఎరే అని ప్రింట్ఎఫ్లో రాసామంటే స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. అప్పుడు మనం ఎరే సైజ్ ఎంటర్ చేయాలి, 5 or 10 ఏదో ఒకటి. మనకి ఎంత మ్యాక్సిమం సైజ్ డిక్లేర్ చేసామో దాని బిలో ఎంటర్ చేయాలి. సో నేను ఎన్ ఈక్వల్ సపోజ్ 5 ఇచ్చాను అనుకోండి, అది వచ్చి వేరియబుల్ ఎన్లో రీడ్ అవుతుంది, ఎందుకంటే స్కాన్ఎఫ్ %n రాసాం కాబట్టి. ఆ తర్వాత ఎరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. ఎరే సైజ్ రీడ్ చేసిన తర్వాత ఎరేలోకి ఎలిమెంట్స్ ఫర్ i = 0, i less than n, i++. సో ఎరే ఇండెక్స్ 0 నుంచి n-1 వరకు ఉంటుంది కాబట్టి, సో ఫర్ i = 0 ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఎరేలోకి ఎలిమెంట్స్ రీడ్ చేసుకుంటాం. ఫర్ i = 0, i less than n, i++. స్కాన్ఎఫ్ %d a of i అంటే ఫస్ట్ a of 0లోకి, తర్వాత a of 1లోకి, తర్వాత a of 2లోకి అలాగా. నెక్స్ట్ ఎరే కూడా రీడ్ చేసుకున్నాం. ఎరే సైజ్ రీడ్ చేసాము, ఎరేలో ఎలిమెంట్స్ రీడ్ చేసాము. తర్వాత ఏ ఎలిమెంట్ని నేను సెర్చ్ చేయాలనుకుంటున్నానో ఆ ఎలిమెంట్ అనే వేరియబుల్లోకి రీడ్ చేసాం. ఇప్పుడు లాజిక్ ఏంటి, ఈ ఎలిమెంట్లో ఉండే వాల్యూతో ఎరేలో ఉండే ప్రతి వాల్యూని చెక్ చేస్తానమాట. ఎక్కడైతే మ్యాచ్ అయిందనుకోండి, సో మనకి ఎలిమెంట్ ఫౌండ్ అవుతుంది, లేకపోతే నాట్ ఫౌండ్ అని రాస్తాం. సో దానికోసం ఏం చేసాం, ఫర్ i = 0, i less than n, i++. సో ఎరే మొత్తం మనకి సెర్చ్ అవ్వాలి కాబట్టి 0 నుంచి n-1కి లూప్ రాసాం. ఏం రాసాము, ఇఫ్ a of i = ఎలిమెంట్. సో ఇప్పుడు i = 0 దగ్గర స్టార్ట్ అయ్యి, ఒకవేళ ఏ ఆఫ్ ఐలో ఉండే వాల్యూ మనం వెతుకుతున్న వాల్యూతో మ్యాచ్ అయితే, సపోజ్ మన వాల్యూ 14 అనుకోండి, 14, 25 చెక్ చేస్తుంది, ఈక్వల్ టు నో నాట్ ఈక్వల్. సో ఏమవుతుంది, అగైన్ ఒకవేళ ట్రూ అయితేనే ఈఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయిందనుకోండి ఏమవుతుంది, అగైన్ i++ అవుతుంది. సో i ఇక్కడికి వస్తుంది, అగైన్ 90, 14 నో నాట్ ట్రూ, అగైన్ i++, i ఇక్కడికి వస్తుంది, నో 9, 14 నాట్ ట్రూ, నెక్స్ట్ i ఇక్కడికి వస్తుంది, 14 = 14 మ్యాచ్ అయితే ఏం చేస్తుంది, a of i = ఎలిమెంట్ అయితే ప్రింట్ఎఫ్ %d ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ద పొజిషన్ %d. సో ఈ %d అంటే ఏంటి, ఎలిమెంట్. ఈ %d అంటే ఏంటి, పొజిషన్. సో %d ఎలిమెంట్ ఏంటి, మనం ఇచ్చిన ఎలిమెంట్ 14 ఫౌండ్ ఎట్ ద పొజిషన్. ఇప్పుడు i ఎక్కడుంది, మామూలుగా 0, 1, 2, 3లో ఉంది, ఇండెక్స్ 3, బట్ పొజిషన్ ఈజ్ 4th పొజిషన్, 1, 2, 3, 4. ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పొజిషన్ చెప్పాలంటే ఇండెక్స్ +1 ఉండాలి. ఇప్పుడు i ఎక్కడుంది, ఇక్కడుంది, 3rd ఇండెక్స్ దగ్గర ఉంది, కానీ పొజిషన్ ఏమో i+1. సో 14 ఈజ్ ఫౌండ్ ఎట్ ద పొజిషన్ 4 అని వస్తుంది అనమాట. ఒకవేళ ఎక్కడ మనకు కనపడలేదు అనుకోండి, కనపడితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడితో ఆగిపోవాలి. సో ఈ లూప్ అంతా అయిపోయే వరకు కనపడలా, అంటే ఈ ఎలిమెంట్ లాస్ట్ వచ్చేదాకా కూడా కనపడలా. సపోజ్ నేను 91 ఇచ్చాను అనుకోండి, 91 25తో చెక్ చేసి, 90తో చెక్ చేసి, 9తో, 14తో, 32తో అన్నిటితో చెక్ చేసినా నాకు 91కి మ్యాచ్ దొరకదు. అప్పుడు ఏంటి, లాస్ట్కి వచ్చేసింది, లూప్ అంతా అయిపోయింది. అప్పుడు నాకు ఫైనల్గా ఏమవుతుంది, ఎలిమెంట్ నాట్ ఫౌండ్, ఆ ఎలిమెంట్ నాకు దొరకలేదు అని వచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అనమాట. ఈ విధంగా మనం సర్చింగ్ ప్రోగ్రామ్ రాయాలి.